హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీరు ఈ ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే ప్లీజ్ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ సింబల్ మీద క్లిక్ చేసి నోటిఫికేషన్ అనేది యాక్టివేట్ చేసుకోండి. అలాగే మీకు ఈ ఛానల్లో ఉండే వీడియోస్ కనుక నచ్చినట్లయితే మీరు ఆ వీడియోస్ని లైక్ చేయండి, అలాగే కమెంట్ చేయండి. సో ప్రీవియస్గా అయితే మన ఆటోక్యాడ్కి సంబంధించిన మెయిన్ ఇంట్రడక్షన్ అనేది చూశారు. సో అదేవిధంగా ఇప్పుడు అయితే మనకు ఆటోక్యాడ్ అనేది మెయిన్గా అసలు ఎలా ఓపెన్ చేయాలి, అలాగే దాని బేసిక్ ఆప్షన్స్ ఎలా ఉంటాయి, దాని ఇంటర్ఫేస్ అనేది ఎలా ఉంటుంది అనేది చూద్దాం. ఇక్కడ ఆటోక్యాడ్ అనేది కనుక మీరు ఓపెన్ చేయాలంటే డెస్క్టాప్ మీద దాని ఐకాన్ అనేది ఉందో లేదో చూసుకోండి. దాని ఐకాన్ అనేది అసలు ఎలా ఉంటుంది. ఇక్కడ ఆటోక్యాడ్ ఐకాన్ అనేది ఎలా ఉంటుంది అంటే ఆల్ఫాబెట్ ఏతో ఇచ్చి కింద దాని నేమ్ ఏముంటుంది ఆటోక్యాడ్ 2019 ఇంగ్లీష్ అనే వర్షన్తో ఉంటుంది. నేను ఇక్కడ ఇది వచ్చేసి ఏవైతే వర్షన్ యూజ్ చేస్తా అంటే ఆటోక్యాడ్ 2019 వర్షన్ యూజ్ చేస్తున్నా కాబట్టి ఇక్కడ నాకు 2019 అనేది ఉంది. మీరు కనుక 2018 కనుక వాడుతుంటే 2018 అని, 15 వాడితే 15 అని, 14 అంటే 14 అని ఉంటుంది. మీరు అయితే ఇలాగ ఐకాన్ అనేది ఉంటుంది. దీని మీద క్లిక్ చేసి మీరు ఆ పర్టికులర్ సాఫ్ట్వేర్ అనేది క్లియర్గా మనకు ఓపెన్ చేసుకోవచ్చు. ఒకవేళ దీన్ని మీరు ఆటోక్యాడ్ ఓపెన్ చేయాలంటే ఆటోక్యాడ్ ఐకాన్ మీద 2 times క్లిక్ చేయాలి. ఎక్కడుంటే డెస్క్టాప్ మీద ఉంటే 2 times క్లిక్ చేయాలి, లేదా టాస్క్ బార్లో ఉంటే సింగిల్ టైం క్లిక్ చేస్తే సరిపోతుంది. అదేవిధంగా స్టార్ట్ ఆప్షన్లో ఉన్నా కూడా సింగిల్ టైం క్లిక్ చేస్తే సరిపోతుంది. నేను ఇక్కడ డెస్క్టాప్ మీదే క్లిక్ చేస్తున్నాను 2 times. 2 times క్లిక్ చేస్తే సాఫ్ట్వేర్ అనేది లాంచ్ అవుతుంది. లాంచ్ అవ్వడం అంటే ఓపెన్ అనేది అవుతుంది. మీరు ఫస్ట్ టైం ఓపెన్ చేస్తూ ఉన్నా, లేదా ర్యామ్ తక్కువ ఉన్నా, గ్రాఫిక్ తక్కువ ఉన్నా కూడా కొంచెం స్లోగానే ఓపెన్ అవుతుంది. మీరు వెయిట్ చేయాలి. నెంబర్ ఆఫ్ టైమ్స్ దాని మీద కనుక మీరు ప్రెస్ చేస్తే నెంబర్ ఆఫ్ విండోస్ వచ్చేస్తాయి. దానివల్ల సిస్టమ్ స్ట్రక్ అయ్యేదానికి ఛాన్సెస్ ఉంటాయి. ఇక్కడ చూడొచ్చు వ్యూవర్స్, ఇక్కడ చూసినట్లయితే ఆటోడెస్క్ ఆటోక్యాడ్ 2019 అని ఉంది. ఇక్కడ ఆటోడెస్క్ అంటే ఆటోడెస్క్ అనేది దీని డెవలపర్ అంటే బ్రాండ్ కంపెనీ నేమ్. అదేవిధంగా ఇక్కడ ఆటోక్యాడ్ అంటే ఆటోక్యాడ్ అనేది సాఫ్ట్వేర్ నేమ్. అలాగే 2019 అనేది ఏంటంటే వర్షన్. అయితే మనకి ఏ ఇయర్లో రిలీజ్ చేశారనే దాన్ని బట్టి దానికి అయితే నెక్స్ట్ ఇయర్ నేమ్ ముందే ఇవ్వడం అనేది జరుగుతుంది అనమాట. అంటే 2018లో రిలీజ్ చేసిన వర్షన్ ఇది కాబట్టి 2019 ఉంది. 2020లో 2021 అని, 19లో 20 అని, అలాగే 13లో 14 అని, 14లో 15 అని, 15లో 16 అని, ఇలాగా నెక్స్ట్ ఇయర్ నేమ్ అనేది అంటే నెక్స్ట్ ఇయర్ ఏదైతే ఉందో అది అయితే ముందుగానే రిలీజ్ చేసామని చెప్పడం కోసం ఇలాగా రిలీజ్ చేసాం. సాఫ్ట్వేర్ అయితే ఓపెన్ అయింది వ్యూవర్స్. ఇక్కడ మనం ఫస్ట్ దీని ఇంటర్ఫేస్ కనుక చూసినట్లయితే ఇక్కడ ఇవన్నీ కూడా బేసిక్ ఆప్షన్స్. ఏదైతే ఇంతవరకు మనం ఏ షీట్ తీసుకోలేదు కాబట్టి ఇవి లైట్గా అనేటి కనపడుతూ ఉన్నాయి. ఇంకా లోడ్ అవుతుంది సాఫ్ట్వేర్. కంప్లీట్గా లోడ్ అయిన తర్వాత ఇక్కడ కూడా కొన్ని ఆప్షన్స్ అనేటివి వస్తాయి. వ్యూవర్స్, ఇక్కడ ప్రస్తుతానికైతే ఏం లోడ్ అవ్వట్లేదు, కొంచెం టైం తీసుకుంటుంది. ఫైన్, నేనైతే ఒక షీట్ అనేది తీసేసుకున్నాను. ఇక్కడ మనం ఏదన్నా షీట్ ఓపెన్ చేయాలంటే ఏం చేయాలి. అలాగే ఇక్కడ బార్స్లో మనం తీసుకున్నట్లయితే ప్రతి బార్కి ఒక నేమ్ ఉంటుంది. ఇక్కడ ఉండేదానికి ఇది ఏంటంటే ఏ అని ఉండేది కానీ, ఇక్కడ ఈ చిన్న బార్ కానీ, లేదా ఇక్కడ ఈ పెద్ద బార్ కానీ, లేదంటే ఇవన్నీ కూడా ప్రతి ఒక్కదానికి ఒక నేమ్ అనేది ఉంటుంది. ఇదంతా కూడా యూజర్ ఇంటర్ఫేస్ అనేది ఉంది. ఇదంతా కూడా మనకి ఏంటి అనేది ఒకసారి తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ నేను పీపీటీలో ఇవ్వడం అనేది జరిగింది. దీని ఇంటర్ఫేస్ కనుక చూసినట్లయితే ప్రతి ఒక్కదానికి ఒక్కొక్క నేమ్ అనేది ఉంటుంది. ఆ నేమ్ బట్టే ఫ్యూచర్లో ఫర్దర్గా మీరు అయితే దాన్ని ఈజీగా గుర్తుపట్టచ్చు. అంటే ఏ టూల్ ఎక్కడున్నది అనేది ఈజీగా మీరు ఇంకొకరికి ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. అలాగే మీరు కూడా ఈజీగా దాన్ని ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడైతే మనకి ఇంకా టూల్స్ అయితే లోడ్ అవ్వలేదు కాబట్టి నేను ప్రీవియస్గా ఓపెన్ చేసిన షీట్ అనేది తీసుకున్నాను. ఇలా వస్తుంది అది కంప్లీట్గా లోడ్ అయితే. ఇక్కడ చూసినట్లయితే స్టార్ట్ డ్రాయింగ్ అనే దాని మీద క్లిక్ చేసి మీరు న్యూ షీట్ అనేది తీసుకోవచ్చు. అయితే స్టార్ట్ డ్రాయింగ్ అనే దాని మీద క్లిక్ చేసినట్లయితే న్యూ షీట్ అనేది వచ్చేసి నీట్గా మనకి టూల్స్ అన్నీ కూడా కనపడతాయి. డ్రాయింగ్ అయితే ఇక్కడ డ్రాయింగ్ 1 అంటూ ఒక అయితే ఫైల్ ట్యాబ్ అని వచ్చింది, లేదా డ్రాయింగ్ ట్యాబ్ అని కూడా అనొచ్చు దీన్ని. ఇది డ్రాయింగ్ ట్యాబ్ అనేది కానీ ఫైల్ ట్యాబ్ అని కానీ అనొచ్చు. ఇది ఒకటి వచ్చింది. ఇంకోటి కూడా కావాలంటే ఇక్కడ మీరు ప్లస్ బటన్ మీద క్లిక్ చేస్తే నెంబర్ ఆఫ్ షీట్స్ అనేవి మీరు ఓపెన్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. అలాగే ప్రీవియస్లో ఇంకా లోడ్ అవ్వలేదు కాబట్టి నేను ఇదే షీట్లోనే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ తీసుకున్నట్లయితే
స్టార్ట్ అనే దాని మీద క్లిక్ చేస్తే మళ్ళీ సేమ్ అదే విధంగా ఇక్కడ వస్తే ప్రీవియస్గా ఫస్ట్ షీట్ అయితే డ్రాయింగ్ 1 అనే షీట్ ఓపెన్ చేయకముందుకు ఎలా అవుతుందో అలాగే వస్తాయి. దీంట్లో మీరు టెంప్లెట్స్ అనే దగ్గర కొన్ని ప్రీ డిఫైన్ టెంప్లెట్స్ ఉంటాయి. వీటిలో మీకు ఏ టెంప్లెట్ కంటే ఆ టెంప్లెట్ సెలెక్ట్ చేసుకొని మీరు ఆ షీట్ అనేదాన్ని మీరు ఇక్కడ ఓపెన్ చేసుకోవచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నాకు ఏం కావాలంటే ఒక షీట్ తీసుకొని ఏదో ఒకటి మీకు కావాల్సిన షీట్ ఒకటి తీసేసుకొని స్టార్ట్ డ్రాయింగ్ మీద క్లిక్ చేసినా అది పిక్ చేసుకునేటప్పుడైనా ఇమ్మీడియట్గా లోడ్ అయిపోతాయి. సో ఇలా మీరు లోడ్ చేసుకోవచ్చు న్యూ షీట్స్ అనేదాన్ని. ఇలా కాకుండా ఒక ప్రాపర్ వేలో. సో ఇక్కడైతే మనకి స్టార్ట్ అనేది ఉంది కాబట్టి అక్కడికి వెళ్ళి మనం నీట్గా స్టార్ట్ డ్రాయింగ్ అనో లేకపోతే కింద టెంప్లెట్ అనో తీసుకున్నాం, లేదా ప్రీవియస్గా క్రియేట్ చేసిన ఫైల్స్ రీఓపెన్ చేసుకోవాలంటే ఇక్కడ ఏం చేస్తామంటే ఓపెన్ ఫైల్స్ అని క్లిక్ చేసి రీఓపెన్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మనం చూసినట్లయితే దీంట్లో అయితే సో ఇలాగ స్టార్ట్ డ్రాయింగ్ సంబంధించి ఆప్షన్సే కనపడలేదు. సో ఇలా కనపడినప్పుడు మనం స్టార్ట్ డ్రాయింగ్ అనే దాని మీద క్లిక్ చేయడం కుదరదు. సో అలా క్లిక్ చేయడం కుదరదు అనేటప్పుడు మనం ఇంకెలా తీసుకోవాలి అంటే దానికే మనకి ఇక్కడ ఈ ఫస్ట్ ఆప్షన్ ఇవ్వడం జరిగింది. సో దీన్ని ఏమంటారంటే అప్లికేషన్ మెనూ అంటాం. సో ఇక్కడ అప్లికేషన్ మెనూ మీద క్లిక్ చేసి న్యూ అనే దాన్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఒక విండో అనేది వస్తుంది. సో ఆ విండోలో ఇదివరకు మీరు సెలెక్ట్ చేసుకున్నట్లే ఒక టెంప్లెట్, సో అక్కడ ఇక్కడ సేమ్ ఒకే టెంప్లెట్స్ అనేవి ఉంటాయి. అంటే స్టార్ట్ విండోలో ఉన్నట్టు కానీ ఇక్కడ అయితే అప్లికేషన్ మెనూలో ఉన్నట్టు కానీ ఒకే టెంప్లెట్. సో మీకు కావాల్సిన టెంప్లెట్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఏం చేయాలంటే ఓపెన్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే సరిపోతుంది. షీట్ అనేది ఓపెన్ అయిపోతుంది. సో ఇలా ఫస్ట్ షీట్ అనేది తీసుకోవచ్చు. సో నెక్స్ట్ వన్ తీసుకున్నట్లయితే సో ఇప్పుడు మనం అప్లికేషన్ మెనూ అనేది ఏంటి అనేది చూసాం. సో నెక్స్ట్ వన్ ఏంటంటే క్విక్ యాక్సెస్ బార్. క్విక్ యాక్సెస్ బార్ అనేటప్పుడు కూడా మనం న్యూ షీట్ అనేది తీసుకోవచ్చు లేదా సేవ్ చేసుకోవచ్చు. ఇలాంటివన్నీ కూడా ఫాస్ట్గా, సో ప్రీవియస్గా తీసుకున్నట్లు కాకుండా కొంచెం ఫాస్ట్గా తీసుకోవచ్చు. ఇక్కడ అయితే క్విక్ యాక్సెస్ బార్లో ఈ పర్టికులర్ ఆప్షన్ మీద మనం కనుక క్లిక్ చేసినట్లయితే ఇమీడియట్గా ఏదైతే ఇలాగా సో టెంప్లెట్స్ విండో అనేది వస్తుంది. దీంట్లో మనకు కావాల్సిన టెంప్లెట్ తీసుకొని ఓపెన్ అని క్లిక్ చేయొచ్చు. కానీ ఇది మనకి సింగిల్ క్లిక్తోనే వచ్చింది. కానీ ఇక్కడ అప్లికేషన్ మెనూ మీద క్లిక్ చేస్తే 3 or 4 స్టెప్స్ పడుతున్నాయి. సో కాబట్టి ఇది ఫాస్ట్గా వచ్చింది కాబట్టి దీన్ని క్విక్ యాక్సెస్ బార్ అంటాం. అదేవిధంగా నెక్స్ట్ వన్ తీసుకున్నట్లయితే ఇది. సో దీన్ని ఏమంటారంటే టైటిల్ బార్ అనేది అంటాం. సో ఇక్కడ టైటిల్ బార్ అనేది ఎందుకు అంటున్నాం అంటే ఇక్కడ మనకి ఆటోడెస్క్ AutoCAD 2019 అనేది ఉంది. అదేవిధంగా ఇక్కడ సో డ్రాయింగ్ నేమ్ కూడా వస్తుంది. మీకు ఆ నేమ్ కనపడకపోతే ఒకసారి క్లిక్ చేయండి, మళ్ళీ షీట్ మీద ఒకసారి క్లిక్ చేస్తే అది లోడ్ అయిపోతుంది. ఇక్కడ చూస్తే drawing1.dwg అనేది ఉంది. సో ఇది ఆ పర్టిక్యులర్ షీట్ నేమ్. ఇంకో షీట్ క్రియేట్ చేస్తే ఇప్పుడు మళ్ళీ ఆ షీట్ నేమ్ కూడా వచ్చేస్తాయి. సో ఇక్కడ ఆ షీట్ నేమ్ అంటే ప్రజెంట్ మనం ఏ షీట్లో ఉన్నామో ఆ షీట్ నేమ్ ఇక్కడ చూపించడం జరుగుతుంది. అలాగే సాఫ్ట్వేర్ వర్షన్, దాని బ్రాండ్ నేమ్ ఇవన్నీ పక్కనే చూపించడం జరుగుతుంది అనమాట. సో కాబట్టి దీన్ని టైటిల్ బార్ అంటున్నాం. సో నెక్స్ట్ వన్ తీసుకున్నట్లయితే ఇది. సో ఇక్కడ ఈ బార్ని ఏమంటారంటే మెనూ బార్. సో మెనూలో ఏముంటాయి, దాంట్లోనే సమ్ ఐటమ్స్ అనేటివి ఉంటాయి. సో ఇక్కడ కూడా మెనూ బార్లో దాని లోపల ఏమున్నాయంటే టూల్స్ అనేటివి. ఇక్కడ మనకి అయితే ఇన్సెట్ అనే దాంట్లో సో దానికి ఇన్సెట్ సంబంధించి, లేదా అనిటేట్ అంటే అనిటేషన్ సంబంధించి, అంటే డైమెన్షన్స్ ఇలాంటివన్నీ కూడా కావచ్చు. అలాగే పారామెట్రిక్ వ్యూ లేదా హోమ్ ఇలాంటివన్నీ కూడా మనకి అయితే మెయిన్ టూల్స్ అన్నీ ఎక్కడ ఇవ్వాలంటే ఫస్ట్ ఆప్షన్లో ఇవ్వాలి. కాబట్టి ఫస్ట్ ఆప్షన్స్లోని ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగింది. సో కాబట్టి దీన్ని ఏమంటారంటే మెనూ బార్ అంటాం. మెనూ బార్ కింద ఇక్కడ ఇవన్నీ కూడా ఏంటంటే రిబ్బన్ బార్. సో రిబ్బన్ బార్ అనేది 2010 వర్షన్ తర్వాత నుంచి దీన్ని ఏదైతే మనకు AutoCADలో అనేది అవైలబుల్లోకి తీసుకొచ్చారు. సో ఇక్కడైతే రిబ్బన్ బార్ అనేది మనకి చాలా బాగా ఉపయోగపడతాయి. అలాగే రిబ్బన్ బార్లోనే టూల్స్ అన్నీ కూడా మనకి కనపడుతూ ఉంటాయి. సో రిబ్బన్ బార్ కాకుండా కింద ఉంది కదా ఇక్కడ డ్రాయింగ్ అని, మాడిఫై అని. సో దీన్ని ఏమంటారంటే సో మీకు ఒకసారి చూపిస్తాను. దీన్ని ఏమంటారంటే ప్యానల్స్ అంటారు. సో ఇక్కడ ఉంది చూడండి, ఇక్కడ ఉంది కదా, దీన్ని ఏమంటారంటే ప్యానల్స్ అంటారు. సో ఎందుకని ప్యానల్స్ అంటారు అంటే ఆ ప్యానల్స్ మనం సపరేట్గా తీసుకురావచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ AutoCAD కనుక మనం ఓపెన్ చేసుకున్నట్లయితే ఇక్కడ చూడండి, నేను ఇక్కడ డ్రా ప్యానల్ ఉంది, దీన్ని సపరేట్ తీయచ్చు. మళ్ళీ సేమ్ యాజ్ టీజ్గా అదే పొజిషన్లో మనం తీసుకెళ్ళి పెట్టచ్చు. అంటే డ్రాగ్ అండ్ డ్రాప్స్ మనం చేయొచ్చు. దీనివల్ల యూజ్ ఏంటి అంటే కొన్నిసార్లు మనకి సో అయితే దాని అలైన్మెంట్ చేంజ్ చేయాలంటే అది మనకి ఈజీగా అనేది ఉంటుంది. సో అదేవిధంగా ఇక్కడ ప్రతి ప్యానల్లో మనం డ్రాగ్ అండ్ డ్రాప్స్ చేసుకోవచ్చు. అలాగే అక్కడే మళ్ళీ తీసుకెళ్ళి కూడా మనం ప్లేస్ చేసుకోవచ్చు.
సో నెక్స్ట్ వన్ తీసుకున్నట్లయితే ఇక స్టార్ట్ డ్రాయింగ్ 2 అనేది ఏంటంటే ఇదివరకు చెప్పాను, దీన్ని డ్రాయింగ్ ట్యాబ్స్ అంటాం, లేదంటే దీన్ని ఏమంటారంటే ఫైల్ ట్యాబ్స్ అంటారు. సో డ్రాయింగ్ ట్యాబ్స్ అనొచ్చు, లేదా ఫైల్ ట్యాబ్స్ అని కూడా అనొచ్చు. ఇక్కడ మెన్షన్ చేసినది దీన్ని ఫైల్ ట్యాబ్స్ అని కూడా అనొచ్చు. ఇక్కడికి టాప్ ఏరియా మొత్తం కూడా అయిపోయినట్లే. ఇది ఒకటి ఇన్ఫో సెంటర్ అనేది ఉంది. సో ఇక్కడ ఇన్ఫో సెంటర్ అంటే ఏంటి, మనకి సాఫ్ట్వేర్ సంబంధించిన బేసిక్ ఇన్ఫర్మేషన్ అనేది ఇక్కడి నుంచి మనం తీసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ లైన్ అని టైప్ చేసిన వెంటనే లైన్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇవన్నీ వస్తాయి. అది సో ఏదైతే మన పాత వర్షన్స్లోనే వచ్చేటి, ఇప్పుడు లేటెస్ట్గా అయితే దీని అప్డేట్స్ జరిగిన తర్వాత ఇక్కడి నుంచి మన యాక్సెస్ అనేది లేదు. సో కింద ఈ బార్ నుంచి వస్తుంది. సో ఇక్కడి నుంచి మనం సో ఎలాంటి హెల్ప్ అయినా తీసుకోవచ్చు. సో దీన్ని ఏమంటారు అంటే కమాండ్ ప్యానల్ అంటారు. సో కమాండ్ ప్యానల్లో మనం ఏ దానికి సంబంధించి అయినా డీటెయిల్స్ తెలుసుకోవాలంటే ఈజీగా ఇక్కడ నుంచి తీసుకోవచ్చు. నేను కమాండ్ అనేది యాక్టివేట్ చేసి మీకు చూపిస్తాను. సో లైన్ కమాండ్ అనేది యాక్టివేట్ చేసిన తర్వాత ఇక్కడ మనం చూసినట్లయితే లైన్కి సంబంధించిన డీటెయిల్స్ కావాలంటే ఆ డీటెయిల్స్ అనేటివి వచ్చాయి. ఎలా వచ్చాయంటే F1 ప్రెస్ చేసాం. ఇక్కడ F1 అనేది ఏంటంటే ఫంక్షన్కి, ఆ F1 అనేది ఏంటంటే సాఫ్ట్వేర్ సంబంధించి ఎలాంటి హెల్ప్ అయినా కావాలంటే యూజ్ చేసే టూల్. ఇక్కడ కొంచెం టైం తీసుకొని నీట్గా లోడ్ అవుతుంది. ఇది చాలా సాఫ్ట్వేర్స్ అనేటివి ఓపెన్ చేయడం జరిగింది. సో దానివల్ల కొంచెం లేట్గా అనేది ఇక్కడ యాక్సెస్ అనేది జరుగుతుంది. సో లోడ్ అవ్వడం అనేది జరుగుతుంది. ఫైన్, నేను దీని గురించి మళ్ళీ మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎందుకంటే ఫంక్షన్ కీస్ అనేటివి వస్తే అక్కడ మీకు క్లియర్గా ప్రతి ఫంక్షన్ కీ అనేది ఎందుకు అనేది కూడా చెప్తాను. సో నెక్స్ట్ వన్ తీసుకున్నట్లయితే ఇక్కడికి అయితే కమాండ్ ప్యానల్ అనేది కూడా మీకు ఏంటో తెలిసింది. సో నెక్స్ట్ వన్ తీసుకున్నట్లయితే ఈ కిందనే బార్స్ ఏంటి. సో కిందనే బార్స్ ఏంటి అంటే ఇది తీసుకున్నట్లయితే మోడల్ ట్యాబ్, లేఅవుట్ ట్యాబ్. సో ఇక్కడ మోడల్ ట్యాబ్లో మనకైతే మోడల్ ఇంటర్ఫేస్ కనపడుతుంది. మనం ఏదైనా మోడల్ డిజైన్ చేసుకోవాలంటే ఇక్కడ ఈ మోడల్ ట్యాబ్లో ఉంచే మనం డ్రా చేసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా లేఅవుట్ ట్యాబ్ ఎందుకు ఉపయోగపడుతుంది అంటే మనకి ప్రింట్అవుట్ కోసం దీన్ని యూజ్ చేసుకుంటాం. సో దీంట్లో ఆ మోడల్ ట్యాబ్లో డ్రా చేసినవన్నీ కూడా ఇక్కడికి వచ్చి మనం చూసుకొని నీట్గా సెటప్ చేసి ప్రింట్అవుట్ అనేది ఇచ్చుకోవచ్చు. అలాగే ఇక్కడ కింద ఉన్న బార్నే స్టేటస్ బార్ అంటాం. ఇక్కడ మనకి చాలా ఆప్షన్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ స్కేల్ అనేది కానీ, లేదా సెట్టింగ్స్కి సంబంధించి కొన్ని మేజర్ ఆప్షన్స్ కానీ ఇక్కడే ఉంటాయి. సో అలాగే నెక్స్ట్ వన్, సో దీన్ని తీసుకున్నట్లయితే ఇదేమంటారంటే WCS. సో WCS అంటే వరల్డ్ కోఆర్డినేట్ సిస్టమ్. ఇక్కడ మనకి సో డైరెక్షన్స్ అంటే ఇక్కడ మనకి అన్నీ కూడా ఇచ్చారు చూడండి. 4 డైరెక్షన్స్ ఉన్నాయి. అలాగే వ్యూస్, సో టోటల్గా 6 వ్యూస్ అయితే టాప్ వ్యూ, బాటమ్, రైట్, లెఫ్ట్, అలాగే ఫ్రంట్, బ్యాక్. సో ఇలా అన్ని వ్యూస్ కూడా ఉంటాయి. వాటిని యూజ్ చేసుకొని మనం డ్రా చేసుకోవచ్చు అనమాట. ఎలాంటి ఆబ్జెక్ట్స్ అయినా మనం నీట్గా డ్రా చేసుకోవచ్చు ఇవి యూజ్ చేసుకొని కూడా. సో అదేవిధంగా ఇక్కడుండే ఈ చిన్న బార్ని ఏమంటారు అంటే నావిగేషన్ బార్ అంటారు. సో నావిగేషన్ బార్ని యూజ్ చేసుకొని మనం షీట్ని మూవ్ చేసుకోవడం కానీ, షీట్ని రొటేట్ చేయడం కానీ ఇలాంటివన్నీ కూడా చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను షీట్ని మూవ్ చేయాలనుకుంటున్నాను. దీన్ని ఏమంటారంటే ప్యాన్ చేయడం అంటారు. సో ప్యానింగ్, లేదా రొటేట్ చేయాలనుకుంటే రొటేట్ ఆప్షన్ కూడా ఇక్కడ ఉంటుంది. మనం నీట్గా దీన్ని యూజ్ చేసుకొని రొటేట్ చేసుకోవచ్చు. ఇలా మీరు మళ్ళీ ఇక్కడ ఎస్కేప్ కనుక ప్రెస్ చేస్తే టూల్ డీయాక్టివేట్ అయిపోతుంది. అలాగే టాప్ మీద కరెక్ట్గా టాప్ మీద కర్సర్ తీసుకెళ్ళి క్లిక్ చేస్తే టాప్ వ్యూ అనేది సెట్ అయిపోతుంది. మీరు ఎప్పుడూ కూడా కోఆర్డినేట్ సిస్టమ్ ఈ కార్నర్లో ఉంటుంది. సో దాన్ని మీరు సెంటర్లోకి తీసుకుంటేనే డ్రా చేసేటప్పుడు ఈజీగా మీకు ఆ పర్టికులర్ డిజైన్ ఎలా డ్రా చేస్తున్నావు ఏంటి అనేది అర్థమవుతుంది. సో నెక్స్ట్ వన్ తీసుకున్నట్లయితే ఇక్కడికి ఇదంతా కూడా ఇంటర్ఫేస్ అనేది నీట్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరిగింది. అండ్ లాస్ట్ వన్ అండ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ వన్, అది ఏంటంటే కోఆర్డినేట్ సిస్టమ్. కోఆర్డినేట్ సిస్టమ్ అంటే ఏంటి, ఇక్కడ ఉంది కదా ఇదే. సో దీంట్లో మనకి 3 యాక్సిస్లు ఉంటాయి. సో 3 యాక్సిస్లు ఎక్కడైతే కోయిన్సైడ్ అవుతున్నాయో దాన్ని మనం ఆరిజిన్ అంటాం. అక్కడ సో వాల్యూస్ అన్నీ కూడా జీరోల్లో ఉంటాయి. అంటే అయితే మనకి X వాల్యూ 0, Y వాల్యూ 0, Z వాల్యూ కూడా జీరోలో ఉంటుంది. ఇది సో ఇక్కడ అన్ని వాల్యూస్ కూడా 0 ఉంటాయి. ఇక్కడి నుంచి ఫార్వర్డ్ వెళ్ళామనుకోండి, టాప్ వ్యూలో పెట్టి చూపిస్తాను. సో ఇలా ఫార్వర్డ్ వచ్చామనుకోండి, దీన్ని మనకైతే పాజిటివ్ వాల్యూస్, ఏ వాల్యూస్ పాజిటివ్లో వస్తాయంటే ఇక్కడ మనకి X ఉంది కాబట్టి ఇవన్నీ కూడా X పాజిటివ్. ఇటు వచ్చినట్లయితే మొత్తం X నెగిటివ్. అలాగే పైకి వెళ్ళినట్లయితే సో Y పాజిటివ్, కిందకు వచ్చినట్లయితే Y నెగిటివ్. సో ఇలా వాల్యూస్ అనేవి తీసుకోవడం జరుగుతుంది. దీని గురించి కూడా క్లియర్గా మనకి సో రాబోయే క్లాసెస్లో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను.
అలాగే దీని మొత్తాన్ని కూడా, సో దీన్ని ఏమంటారు ఇక్కడ ఉండే కోఆర్డినేట్ సిస్టమ్ అంటే దాన్ని ఏమంటారు అంటే యూసీఎస్ అంటారు. సో ఇక్కడ యూసీఎస్ అంటే నథింగ్ బట్ మనం వచ్చేసి యూజర్స్ కాబట్టి దీని వచ్చేసి ఏమంటారంటే మనకి యూజర్ కోఆర్డినేట్ సిస్టమ్, లేదా దీన్నే ఏమంటారంటే మనకి యూనివర్సల్ కోఆర్డినేట్ సిస్టమ్ అని కూడా అనొచ్చు. కోఆర్డినేట్ సిస్టమ్ అంటే సరిపోతుంది. సో నెక్స్ట్ క్లాస్లో మీకు ఏదైతే షీట్స్ అనేవి ఎలా సెటప్ చేసుకోవాలి, అలాగే ఏదైతే ఒక యూనిట్స్ ఎలా ఇవ్వాలి, అంటే షీట్కి యూనిట్స్ ఎలా ఇవ్వాలి, టూల్స్ ఎలా తీసుకోవాలి, సాఫ్ట్వేర్లో మనం ఫస్ట్ బేసిక్ సెటప్స్ ఎలా చేయాలి అనేది నెక్స్ట్ క్లాస్లో చెప్తాను. సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ సింబల్ని ప్రెస్ చేసి నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే కమెంట్ చేయండి.